అందరికీ నమస్తే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాళ్ళ కొడుకు కేసు ఒకటి తెర మీదకి వచ్చింది. అది నిన్న సాయంత్రం కరీంనగర్లో ఎఫ్ఐఆర్ అయింది. బండి సంజయ్ వాళ్ళు వేరే వాళ్ళ మీద కేసు పెట్టినారు. ఏంది? హనీ ట్రాప్. బండి సంజయ్ కొడుకును ఒక ఫ్యామిలీ హనీ ట్రాప్కు పాల్పడ్డది. అంటే తెలుసు కదా, అమ్మాయిలను ఎగేసి అట్లాంటి కేసు. హనీ ట్రాప్కు పాల్పడి ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. హనీ ట్రాప్లో భాగంగా వాళ్ళ దగ్గర ఏముందో ఎవిడెన్స్ కానీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు కేసు పెట్టినారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు ఎవరైతే హనీ ట్రాప్కు పాల్పడ్డారన్న ఫ్యామిలీ ఉందో వాళ్ళు కూడా కేసు పెట్టారట. ఫస్ట్ నిన్న సాయంత్రం కరీంనగర్లో అయింది కేసు ఇది. ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సంథింగ్ ఏదో ఒక పోలీస్ స్టేషన్లో లేదు ఇదంతా తప్పు అని ఆ ఫ్యామిలీ కూడా కేసు పెట్టిందంట. పోక్సో కేసు సంబంధించిన సెక్షన్స్ పెట్టి. సరే, ఏం జరిగిందో చూద్దాం. ఎఫ్ఐఆర్ ఉంది మన దగ్గర, ఒక ఎఫ్ఐఆర్ అయితే ఉంది. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది కరీంనగర్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 253/8/2023 అంటే నిన్న అయిన ఎఫ్ఐఆర్ ఇది. ఎవరిచ్చారు కంప్లైంట్? బండి సాయి భగీరథ్. కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ సన్ ఆఫ్ సంజయ్ కుమార్. ఇదంతా మనకు కనిపిస్తుంది. జ్యోతినగర్, కరీంనగర్. యాక్చువల్గా అవతల అమ్మాయి వాళ్ళు మైనర్స్ అంట. మైనర్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉసిగొల్పి అమ్మాయిని బండి సంజయ్ కొడుకును ట్రాప్లో పడేసుకునే ప్రయత్నం చేసిండ్రు. పిల్లగాడు పడితే పడ్డడేమో. ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనేది ఒక ఇది. మనమైతే ఈ మైనర్ బాలికనంట అవతల, కాబట్టి మనం ఆ పేరు చదవకూడదు. మా వాళ్ళు కూడా చెప్తున్న బ్లర్ చేయమని. ఏంటంటే ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఆర్ దట్ అక్కర్డ్ ప్రియర్ 8/5/2026 at జ్యోతినగర్, కరీంనగర్ అండ్ రిపోర్టెడ్ అండ్ 8/5/2026 5 o'clock బై ద కంప్లైంట్. నిన్న సాయంత్రం 5 o'clock కంప్లైంట్ చేసినారు. బండి భగీరథ్ సన్ ఆఫ్ సంజయ్ కుమార్, జ్యోతినగర్, కరీంనగర్, విచ్ ఈస్ స్టేటెడ్ దట్ ద ఏవన్ పేరు మనం చెప్పొద్దు. విత్ ద కంప్లైంట్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్, స్నేహం అనే పేరుతో లింకు కలిపినరు. ఫర్ పేరెంట్స్ A2 and A3 అదర్స్ డిమాండింగ్ మనీ ఫ్రమ్ హిమ్. ఆ పిల్లగాంతో డబ్బులు డిమాండ్ చేసిండ్రు. ఎఫ్ఐఆర్ అనేది చదువుతున్నాను నేను. అండ్ ఆల్సో థ్రెటెండ్ దట్ ఇఫ్ హీ ఫెయిల్స్ టు ప్రొవైడ్ సచ్ అమౌంట్ దే విల్ ఫైల్ ఫాల్స్ క్రిమినల్ కంప్లైంట్స్ అగెన్స్ట్ హిమ్. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే, మేము డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకపోతే మీ మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించిండ్రు. ఇంక్లూడింగ్ ద అలిగేషన్స్ ఆఫ్ హరాస్మెంట్ అండ్ ఫిజికల్ రిలేషన్షిప్. అర్థమైంది కదా. డ్యూ టు దేర్ ఫియర్ హీ గేవ్ అన్ అమౌంట్ 50,000 rupees ఇచ్చినట్ట. ఎవరికి? అమ్మాయి వాళ్ళ ఫాదర్కి. బట్ దే డిడ్ నాట్ సాటిస్ఫై అండ్ ఫర్దర్ డిమాండింగ్ హిమ్ టు గివ్ 5 crores, అదర్వైజ్ ద మదర్ ఆఫ్ A1 వుడ్ కమిట్ సూసైడ్. 5 కోట్లు 50,000 ఇచ్చినట్ట. భయపడిస్తే ఇంకొక 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. లేకపోతే ఆ A1 మైనర్ బాలిక వాళ్ళ మదర్ ఆఫ్ A1 వుడ్ కమిట్ సూసైడ్ చేసుకుంటారని బెదిరిస్తున్నారు అనేది దీనిలో ఎఫ్ఐఆర్లో ఉన్న అంశం. ఇంకా వీళ్ళ కంప్లైంట్ కూడా ఇక్కడ ఉంది. రెస్పెక్టెడ్ సార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, కంప్లైంట్ సీకింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఫర్ అఫెన్స్ ఆఫ్ క్రిమినల్ ఇంటిమేషన్, ఎక్స్ట్రాక్షన్ అండ్ హరాస్మెంట్ అగెన్స్ట్. ఓకే, దీనిలో A1 పేర్లు మనం చదవద్దు, మైనర్ బాలిక కాబట్టి. సరే, వాళ్ళు ఎఫ్ఐఆర్లో కూడా పెట్టకూడదు. మరి ఎట్లా పెట్టినరో ఎఫ్ఐఆర్లో కూడా పెట్టకుంటే ఓకే. వీళ్ళకి వచ్చిన కంప్లైంట్ మీద కరీంనగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఇప్పటివరకు దీనిలో ఉన్నదంతా కూడా మనకు కనిపిస్తున్నది హనీ ట్రాప్ చేసిండ్రు. ఆ పిల్లగాన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్కు ఇన్వైట్ చేసిండ్రు, తర్వాత టెంపుల్స్ పోయినరు, ఏదేదో సంథింగ్ చెప్తున్నారు. కానీ వీళ్ళ వర్షన్ కూడా వచ్చింది, వీళ్ళ యువతల వర్షన్ కూడా కొంత వచ్చింది. అసలు దీనిలో ఏది నిజం అనేది పోలీసు వాళ్ళే తెలుసాలి. ఎందుకంటే ఆయన పెద్ద స్థాయిలో ఉన్నాడు, కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్. మరి వాళ్ళ కొడుకు చేసిన పని ఏందనేది మనకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు అని వాళ్ళకు ఫిర్యాదు చేశారట అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు. మొయినాబాద్ ప్రాంతంలో ఫామ్ హౌస్తో పాటు మరో 2 ప్రాంతాలు అత్యాచారం జరిగినట్టు ఫిర్యాదు. BNS 74-75 సెక్షన్తో పాటు సెక్షన్ 11RW12 ఫోక్సో చట్టం కింద బండి సాయి భగీరథ్ మీద కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు. బండి సంజయ్ కొడుకు కారణంగా 2 సార్లు తమ కూతురు ఆత్మహత్యానికి పాల్పడిందని తల్లిదండ్రుల ఆరోపణ. కేసు నుండి తప్పించుకునేందుకే తమ కూతురిపైనే బండి సంజయ్ కొడుకు తప్పుడు కేసు పెడుతున్నాడని ఆవేదన.
అయితే బండి సంజయ్ వర్షన్ మాత్రం హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశారని అయితే మనం చూసిన ఎఫ్ఐఆర్ ఉంది కదా. ఏ తప్పు చేయనప్పుడు 50,000 రూపాయలు ఇవ్వడం ఏంటని ఈ వాదనలో పసలేదని అనుమానాలు మొదలైనవి అనేది ఒకటి ఉంది. మరి వాళ్ళు బెదిరిస్తే పిల్లవాడు వాళ్ళ నాన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా, అనవసరంగా పెద్ద కంపు అయిద్దని 50,000 రూపాయలు ఇచ్చిండ సంథింగ్ ఏం జరిగిందో తెలియదు. ఈ కేసులో నిజాలు అనేది మనం ఇప్పుడే ఏం చెప్పలేం. నాకైతే బీజేపీ పాలిటిక్స్ చాలా తమాషాగా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే మోడీ వస్తున్నాడు, ప్లస్ కేంద్ర మంత్రివర్గం విస్తరణలో ఏదో ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ బీజేపీలకే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బండి సంజయ్ని కేంద్ర మంత్రి దింపితే ఆ పదవి కోసం చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పోటీలో ధరంపూర్ అరవింద్ వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఏమన్నా ప్రొవోక్ చేస్తున్న వ్యవహారమా ఇది అనేది కూడా తెలియదు. ఇది ఇప్పుడిప్పుడే బయటకు వచ్చింది. ఇప్పుడిప్పుడే పొలిటికల్ సర్కిల్ ఆ చర్చ కూడా స్టార్ట్ అయింది. బీజేపీలో ఇంటర్నల్ పాలిటిక్స్ దీనిలో ఏమన్నా పార్ట్ అయి ఉన్నాయా, లేకపోతే నిజంగానే వ్యవహారం జరిగిందా, లేకపోతే నిజంగా ఏది వ్యవహారం, హనీ ట్రాప్ జరిగిన వ్యవహారం నిజమా, లేకపోతే వాళ్ళు చెప్తున్నది నిజమా, మరి ఏందనేది తెలియదు. దీనిలో ఇప్పటికి ఇంకా ఫుల్ ఫెడ్జ్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. బట్ మనకు ఉన్న ఒకే ఒక ఎఫ్ఐఆర్, ఆ ఎఫ్ఐఆర్ మన దగ్గర లేదు, అది ఇంకా బయటకు రానట్టుంది. ఈ ఎఫ్ఐఆర్ బేస్ చేసి చూస్తే బండి సంజయ్ కొడుకు హనీ ట్రాప్ చేసిండ్రు, అందులో భాగంగా ఇదంతా జరిగింది అన్నట్టుగా బండి సంజయ్ వాళ్ళ వర్షన్ ఇది. వాళ్ళ వర్షన్గా వాళ్ళ ఎఫ్ఐఆర్ కూడా బయటకు వస్తే ఇందాక చూసినాం కదా, చిన్న టెక్స్ట్ వచ్చింది. ఆ టెక్స్ట్ హనీ ట్రాప్ కాదు ఇది, మా అమ్మాయిని విధించడానికి. కానీ అమ్మాయి ఏమో మైనర్, ఈయననేమో మేజర్. అనుమానాలు రెండు వైపులా కనిపిస్తున్నాయి కొంచెం. ఇప్పుడు మరి ఆ మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగినరు అనేది బండి సంజయ్ వాళ్ళు పెట్టిన కంప్లైంట్లో ఉంది. మరి ఆ మైనర్ను పెళ్లి చేసుకోమని వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా అడిగినరు అనేది రెండో వర్షన్. అసలు దీనిలో ఏం జరిగిందో, దీనిలో మరి ఆయననేమో పెద్ద పోస్ట్లో ఉన్నాడు బండి సంజయ్ పొలిటికల్గా. మరి వాళ్ళ ఫ్యామిలీ ఏందో తెలియదు. వాళ్ళు కూడా ఏమన్నా బీజేపీ రిలేటెడ్ ఫ్యామిలీయా, లేకపోతే వాళ్ళు ఎట్లా వీళ్ళకు పరిచయం, ఇదంతా ముందు తెలుస్తుంది. వాళ్ళ కొడుకు ఎట్లా పరిచయం, వాళ్ళ పార్టీ నుంచి పరిచయమా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా పరిచయాలా. పరిచయం ఉంది కాబట్టే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం, డబ్బులు ఇవ్వడం ఇదంతా జరిగింది. పరిచయం ఉన్నది ఓకే, అది క్లియర్ అయిపోయింది. పరిచయం లేకుండానే వాళ్ళైతే ఏం అడగరు కదా. పరిచయం ఉన్నారు కాబట్టి వాళ్ళు కేసు దాకా వచ్చిండ్రు. బట్ దీనిలో ఇది పెద్ద పొలిటికల్ కేసు లాగా కనిపిస్తుంది. దీనిలో అసలు ఏమవుతుంది కానీ ఇది ఒక పెద్ద సంచలనం. ఎందుకంటే మామూలు పొలిటీషియన్ అయితేనే ఒక పెద్ద కథ అవుతుంది. అట్లాంటిది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీకి ఒక ఇంపార్టెంట్ లీడర్, ఇంపార్టెంట్ పాత్రలో ఉన్నాడు ఆయన. మరి ఆయన కొడుకు మీదే ఈ ఆరోపణలు వచ్చినాయి. వీళ్ళు బండి సంజయ్ వాళ్ళే ముందు కేసు పెట్టినారు. మరి వాళ్ళ కేసు పెట్టింది కాబట్టి వీళ్ళు తప్పించుకోవడంలో భాగంగా వీళ్ళు కేసు పెడుతున్నారా, లేకపోతే ఇదంతా జరిగింది కాబట్టి తప్పించుకోవడంలో భాగంగా వాళ్ళు ముందు కేసు పెట్టినరా, ఇది రెండు వర్షన్స్ కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ వర్షన్ వీళ్ళది ఉంది, వాళ్ళ వర్షన్ వాళ్ళది ఉంది. బట్ దీనిలో వాస్తవం ఏందనేది ఇంకా కొంత డెవలప్మెంట్ జరిగిన తర్వాత తెలుస్తుంది. ఇదంతా కొంచెం ఇప్పుడు రాజకీయ సర్కిల్లో ఒక పెద్ద హాట్ టాపిక్గా కనిపిస్తుంది. బట్ హనీ ట్రాప్ కనుక జరిగితే మరి దీనిలో బాధితులు ఎవరో, బండి సంజయ్ వాళ్ళ కొడుకు బాధితుడా లేకపోతే అక్యూజ్డా అనేది తెలవాల్సింది ఒకటి. అవతలలో కూడా వాళ్ళు బాధితులా లేకపోతే నిందితులా అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.